తెల్లారు వెళ్ళాలి మేము ఆయన దగ్గరికి. వాళ్ళ అమ్మ 10 రోజుల క్రితం అమ్మాయి బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వరకు. ఇప్పుడు అమ్మాయి లోపడి ఉంది కాబట్టి మాట్లాడలేదు. అదే చెప్తుంది, అమ్మాయి లోపల ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాట్లాడలేదు. అదే ఇప్పుడు అమ్మాయి లోపల ఉంది కాబట్టి, ఇప్పుడు అమ్మాయి వారం అవుతుంది లోపలికి వెళ్ళి. అదే ఫిబ్రవరి, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ పంపిస్తాను రా చూడు. ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కూడా వీడియో కాల్స్ ఉన్నాయి. అసలు అవన్నీ వద్దబ్బా, 2 నేను 2 అడుగుతా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు న్యాయం జరగాలి. అతను అట్లా కాదు, అతను నీకు న్యాయం చేస్తాడా, నేను చేయాలా, అది అడుగు. నువ్వు న్యాయం చేయి. అతను చేసే న్యాయం ఇంకా అయిపోయింది. అండ్ ఇప్పుడు మొన్నటి దాకా నాకు వేరే కోపం ఉంది అతని మీద. అంటే ఏంటంటే, ఎందుకు నిన్ను మంచిదాన్ని ఇలా చేస్తున్నాడు, అందరిలో మా బ్యాచ్లో అందరం మేము బాగా బతుకుతున్నాం, నువ్వు ఒక్కదానికి అన్యాయం అయిపోయావు. అప్పటి నుంచి అతను నన్ను గుర్తుపట్టలేదు అంతే. అర్థమైంది, నా టోన్ నచ్చలేదు కదా, నన్ను గుర్తుపట్టలేదు అంతే. ఇవాళ కాకపోతే రేపైనా, ఇవాళ కాకపోతే రేపైనా నన్ను చూసిన తర్వాత నన్ను గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఏదో కొత్తగా నిన్న మొన్న నీకు పరిచయమైన అతను అనుకుంటున్నాడు. అతను ముందే నేను ఎన్నిసార్లు అతను నన్ను కలిశాడు, అతను మర్చిపోయాడు. కాకపోతే ఇయర్స్ అవుతుంది. రాజ్ అనే అతను హీరో అదే ఆ హీరో స్టేజ్ కాకముందు నుంచి నేనున్నాను, అతను మర్చిపోయాడు ఈ విషయం. మేమందరం ఫ్యామిలీలతో ఉన్నాము. ఈ రోజు నాకు కూతురు ఉంది. అలా నీకు మన బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, నువ్వు ఒక్కదాన్ని ఒంటరికి బతుకుతున్నావు. అందరం నిన్ను అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడుగుతానే ఉంటాం. అతను చేసిన పనికి నువ్వు ఇలా అయ్యావు, ఇందులో డౌట్ లేదు. బాబు రాజు, నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు అబ్బాయి. నువ్వు నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు. నువ్వు గుర్తుపట్టకపోయినా నేను గుర్తు చేస్తా. ఏ రోజు నువ్వు నన్ను కలిసావు, ఎక్కడెక్కడ మనం ఇద్దరం కలిసామో నేను గుర్తు చేస్తా. అర్థమైందా? మేమందరం ఇప్పుడు ఫ్యామిలీస్తో ఉన్నాం. తను ఒక్కటే, నాకు కూతురు ఉంది. నువ్వు ఇందాక ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే వాడితో మాట్లాడద్దని నేనంటే ఎవరు అనుకుంటున్నావు, నువ్వు నాకైతే తెలీదు. రేపు చూస్తావు నువ్వు నన్ను, ఇవాళ కాకపోతే రేపైనా. తనకి బాధగా ఉందని చెప్పి తనకి ఎంతమంది సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో మేమందరం సపోర్ట్ చేస్తే నీ జీవితం సంకన ఆగిపోయిద్దని నీకు ఎందుకు కామన్ సెన్స్ లేదో నాకు అర్థం కావట్లే ఇప్పటికీ. ఏంది భయ్యా, ఏంది చెప్పు. ఆవేశమా? మొన్న మేము చేసిన దానికి అయిపోయేది నీది. కాకపోతే తను నీ గురించి ఆలోచించి మమ్మల్ని ఆపి నన్ను ఎదమని చేసింది అందరి ముందు. నేను ఆ కోపంలో నేను కూడా మాట్లాడటం మానేశాను, నా ఫ్రెండ్స్ మాట్లాడటం మానేసి. నా ఫ్రెండ్స్ మీన్స్ ఆ అమ్మాయికి నాకు అందరు కామన్ ఫ్రెండ్స్, మేము అందరూ బ్యాచ్, అందరూ మాట్లాడటం మానేశారు అమ్మాయితో. వద్దు, వదిలేంట్రా బాబు, ఆ పిల్ల ఒక్కో రోజు ఒకలా బిహేవ్ చేస్తుందని. సింపుల్ గా ఇప్పుడు ఏం చెప్పింది, రాజ్ నీతో నన్ను మాట్లాడొద్దు అన్నాడు, అందుకని ఆపేశాను. ఓకే, ఇది మీ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు నాకు ఇది కూడా ఉంది బీపీ నీ మీద, ఇది కూడా కోపంగా ఉంది. ఎందుకు బ్రో, ఏం చేశాను? అమ్మాయికి మంచి మాట్లాడానన్నా, నాతో మాట్లాడకుండా చేస్తావు నువ్వు? నాతో మాట్లాడిపోతే నాకు వచ్చే నష్టమే లేదు. నా ఫ్యామిలీ నాకుంది, నా ఫ్రెండ్స్ నాకున్నారు, నా సర్కిల్ నాకుంది. ఆ అమ్మాయి లేకపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ ఆ అమ్మాయి నువ్వు లేకపోవడం వల్ల చాలా నష్టపోతుంది ఆ అమ్మాయి. నేను ఆ రోజు మాట్లాడింది కూడా ఇదే మాట్లాడా బ్రో. ఆ అమ్మాయి నువ్వు కలిసి ఉంటే నాకు వచ్చేది ఏమీ లేదు. ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది మాలాగా, మేమందరం సంతోషంగా ఉన్నాం. ఆ అమ్మాయి మమ్మల్ని అందరినీ చూస్తుంది. మాట్లాడు, నీకు నచ్చదు కదా, మర్చిపోయా నా వాయిస్ అసలు. సరే రాజు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకునేది అయితే ఏం లేదు. ఆ అమ్మాయి తలుచుకుంటే రేపు నువ్వు నన్ను చూస్తావు. పిల్లనేం రోడ్డుకి ఏడవాలి రా. పిల్ల చెప్తానే ఉంది, మీ మనిషి నువ్వు ఆపుకో. నేను రమ్మన్నానా, నా దగ్గరకు వచ్చిన మనిషి నన్నంటా వింటని చాలా క్లియర్ గా అంటుందిరా. ఇంకేం ఆపుకోవాలరా నేను? రాజ్, నువ్వు కూడా నాలాంటి ఒక అబ్బాయివి, అర్థమైందా? నువ్వు కూడా నాలాంటి ఒక అబ్బాయివి. ఫోన్ కట్ చేస్తా, తన ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు అర్జెంట్ అన్నానని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నేను నా ఇంట్లో నువ్వు చాలా బాగా తెలుసు, మీరిద్దరు మంచి హ్యాపీగా ఉంటారని తెలుసు. అర్థమైందా? నేను తీసుకెళ్ళి ఇప్పుడు నా ఇంట్లో కూర్చుని ఫోన్ మాట్లాడాను అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. నేను చాలా గొప్పగా చెప్పుకుంటా మీ ఇద్దరు గురించి ఇంట్లో.
అది నీకు అది కూడా ఏమన్నా డౌట్గా ఉందంటే ఒక 2 minutes మళ్ళీ కావాలంటే పైకి వెళ్ళి నా వైఫ్ నా పాపతో కూడా నీకు హాయ్ చెప్పిస్తా. అరే నేను తెలుసు, నాకు తమ్ముడు ఉన్నాడు కార్తిక్ గడు, నేను అదే డెసిషన్ తీసుకున్నా. నా వరకు ఏమైతే చెందుద్దు నేను కార్తిక్ గడికి ఇచ్చే నిజంగా వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు ఒకటి కూడా వద్దు అనుకున్నాను రా. కానీ నేను ఇప్పుడు అది కూడా నేను తీసుకోవాలనుకోవాలా. నేను లీగల్ గానే వెళ్తా. రేపు ఆ రిజిస్ట్రేషన్ ఏముందో కూడా నేను చేయించుకుంటాను రా. సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు చెప్తే నేనైతే చేపిస్తాను అబ్బా నీ కోసం. నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు అతను నాకేం క్లోజ్ కాదు, లేకపోతే అతనికి సపోర్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అతను అందులో నిన్న మొన్న చేసి నాతో మాట్లాడొద్దు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే నీకు ఒకటి మంచి చేస్తుంటే వాడితో మాట్లాడొద్దు చేయడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు ఆవేశంలో అన్నా నేను ఆ మాట మీద నుంచున్నా. అది చాలా పెద్ద తప్పు చేశాడు అతను మాత్రం. ఎందుకు నాతో మాట్లాడకుండా చేస్తే ఏమైంది? నాతో మాట్లాడకుండా ఎందుకు బ్రో? ఎందుకు ఆ మాట? ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అన్ని చేసినా బ్రో, నేను ఎప్పుడు రాజుతో మాట్లాడొద్దు, రాజుని వదిలేసాను నేను ఎవరు చెప్పలే. అమ్మాయికి అడుగు ఒకసారి అని చెప్పానేమో ఇప్పటిదాకా. నేను చెప్పాను ఒకసారేనా? నువ్వు దాంతో ఉంటున్నావు అని తెలిసిన మారతాడులే, మార్చుకో బ్రో. ఆ అమ్మాయి గోవా నుంచి బయలుదేరి నువ్వు రాజుతో పాటు ఉండే నేను చెప్పలేదా నీకు? అని నేను చెప్పానా లేదా? నేనేం అడిగాను? అతనితో వారం రోజులు ఉండు, అది ఎవరో వచ్చింది, నువ్వు లేవు, అందుకని అది దగ్గరగా ఉంటుంది, నువ్వు వచ్చి అతనికి దగ్గరగా ఉండు, నువ్వు వచ్చి అతనితో ఉండు, నువ్వు అతని పక్కన ఉండు అని చెప్పింది నేను పంపించాను. నేను వెళ్ళు అని నేను గొడవ చేశా. నువ్వు వచ్చి ఇక్కడ ఉండు, బాగుంటది, రాజుతో పాటు ఉండు, అప్పుడు తను వేరే అమ్మాయి వైపు చూడడేమో అని చెప్పా. నేనేమన్నా విడదీశానా? నువ్వు అడగాల్సింది ఏంటి? అరే నువ్వు వాడు అడిగేదేంట్రా దాంతో మాట్లాడుతుంటూ? వాడు అడిగేదేంట్రా దాంతో? నేను విడదీయాలని ఎప్పుడు కోరుకోవాలా? నాతో మాట్లాడద్దు అంటావు. ఎట్లా ఏ విధంగా అవుతుంది? నీ సపోర్ట్ చేయలేదనా? నేను నీకు సపోర్ట్ చేసి ఉంటే అంతే మాట్లాడేవాడుగా. లేదు నేను నీకు సపోర్ట్ చేసి రాజు మంచివాడు, రాజుతో మాట్లాడాను ఉంటే బాగుండేదేమో. నీకు తెలియదు కదా, నేను సపోర్ట్ చేయలేదేమో కానీ నేను తనైతే నేను ఎంకరేజ్ చేయాల. నేను విడగొట్టాలనో వదిలేసేయమనో, లేదా అమ్మాయి ఏమన్నా వదిలేసి మా దగ్గరకు వచ్చిద్దా? లేదా అమ్మాయి నిన్ను వదిలేస్తే లేదా నీతో గొడవ చేస్తే మాకేమన్నా ప్రాఫిట్టా? బ్రో నా ప్లేస్ లో నువ్వు ఉండుంటే ఇంకా చాలా చేసి ఉండేవాడివి. నువ్వు ఉండుంటే, నిన్ను ఒకళ్ళు హెల్ప్ అడుగుంటే. అతి దారుణంగా అడుగుతుంది అమ్మాయి మమ్మల్ని హెల్ప్, అతి దారుణంగా. నా వల్ల కావటం లేదు, నేను ఇంకా ఇంతకన్నా పడిపోలేను అని అడుగుతుంది. నాకు ఇంత మోసాలు, ఇంత అబద్ధాలు నిజంగా నేను తట్టుకోలేను. నేను ఈ ఫిబ్రవరి రిజర్వేషన్ కాదు, నువ్వు అనకు. నువ్వు ఫిబ్రవరి 19వ తారీఖు మొన్న 10 రోజుల క్రితం అసలు ఈ విషయం మాట్లాడినా కానీ అశు అందరూ లోపలే ఉన్నారు, ఆ మహేష్ ఉన్నాడు లోపల, వాళ్ళతో చెప్పి ఏదో ఒకటి ముందే తెలుసున్నా ఇంకో రకంగా మాట్లాడొచ్చు. ఇప్పుడు అమ్మాయి ముందు ఏం తెలుసునా, అమ్మాయి చాలా క్లియర్ గా అంటుంది, ఇంకా నా దగ్గరికి మీవాడు వస్తున్నాడు, మీవాడితో చేయించకుండా ఉండు. ఇవన్నీ అందరి ముందు మాట్లాడలేరుగా. ఇప్పుడు బిగ్ బాస్ కి ఎవరో ఒకళ్ళు ఉంటాడు, ఒక బాస్ అనేవాడు, వాడి దగ్గర కూర్చోబెట్టుకుంటే ఇలా మాట్లాడటానికి లేదు కదా, బచ్చగాళ్ళం కాదు కదా. ఇప్పుడు అతనికి ఒక స్టేటస్ ఉంది, ఆ అమ్మాయికి మినిమం ఉంది, అర్థమైందా? ఇటు పక్క మాకు ఒక రేంజ్ ఉంది. నాకు లేదు, నాకు విలువ లేదు అంతే. 1 రూపాయి లేదు, 1 తులం బంగారం లేదు, ఒక పని లేదు, నాకు ఏ రకంగా నాకు విలువిస్తారా? పోగొట్టుకున్నావు నువ్వు. అదే ఇంకా అయిపోయింది. ఊరేసుకొని చావనా మరి? ఇప్పుడు చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు? నువ్వెందుకు చావాలి? చచ్చిన పాము చంపుతారు, నాకు అర్థం కాదు. అతనికి అతను మీ ఇద్దరి మధ్యలో అసలు ఇట్లా దూరటం చాలా చండాలంగా ఉంది. మీరే డిసైడ్ అయ్యి నువ్వైతే నాకు ఏ విషయం చెప్పబ్బా, నేను ఇంకో గంట ఉండమన్నా వెయిట్ చేస్తా. నేను ఆల్రెడీ ఆ కింద కూర్చుని వాచ్మెన్ ఇట్లా నా వైపు చూస్తున్నాడని చెప్పి నేను కార్ తీసి రోడ్డు మీదకి కూడా వచ్చా, అర్థమైందా? ఊరికే నువ్వు గంట వెయిట్ చేయమని వెయిట్ చేస్తాను నేను. నాకు ఫైనల్ చెప్పు, లేదా ఇంట్లోకి వెళ్తా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పర్లేదు కాల్ చేసి విషయం చెప్పు నాకు, ఇలా కాదు ఇలా అని. నేను ఏం లేదు, దయచేసి నువ్వు రా, బయలుదేరి రా, నీకు దండం పెడతా, నాకు న్యాయం జరిపించు. లోపల దాని గురించి కూడా, ఎందుకంటే అది ఇప్పుడు చాలా ఈజీగా వచ్చేసింది బయటికి. ఒక నిమిషం ఆగు, మనం ఏదో చేస్తే వచ్చేసింది బయటికి. విను, ఇప్పుడు అది చాలా ఈజీగా వీడి మీద తోస్తున్నా సరే, నాతో మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, అది జనాలందరికి కూడా తెలియాలి అమ్మాయి ఏంది అని. ఇప్పుడు నా ఒక్కదానికి న్యాయం జరగాలి అన్న దాంట్లో వీడికి ఇది చేస్తే దాన్ని కూడా సైలెంట్ గా వదలను నేను. నువ్వు అంటే 2 ఆప్షన్లు అబ్బా ఇక్కడ. నువ్వు ఇలాంటిది ఏదైనా చేసావు అనుకో, అతను రోడ్డు మీదకి వస్తాడు, ఆ అమ్మాయి అయితే స్పాట్ లో వచ్చింది. ఈ టైంలో మంచి హడావిడిగా ఉంది కదా బిగ్ బాస్ అది ఇది అని చెప్పి, చాలా అతి దారుణంగా చీప్ గా అయిపోయింది ఆ అమ్మాయి. తర్వాత ఇంకో మాట, నీ అనుకున్న ఈ మనిషి అన్యాయం అవుతాడు. ఈ 2 నాకే లేనప్పుడు నా అనుకున్న మనిషి ఏంటిరా?
ఇంక నుంచి హీరో అనేది పక్కన పెడతారు. నాకే లేనప్పుడు నా అనుకున్న మనిషి ఏంటి? అతనికి తెలియని విషయం మరి అతనికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు పెళ్ళాం ఉంది, నువ్వు తిరుగుతావు, నీ పెళ్ళాన్ని అలాగే వేరే దాంతో తిప్పిస్తావా? నేను చేయను అలా. నేను అతనికి అదే చెప్తున్నా, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నేను తిరిగి ఉండొచ్చు, కానీ అలా చేయను. నేనైతే నువ్వు నా ఫ్రెండ్ వి, ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నువ్వైతే రికార్డింగ్ ఇంటి అయితే నీకు ఎందుకు నేను లంజా కొడక వీడిని అనలేదురా. నువ్వు ఆ లంచ దగ్గర నుంచి ఎందుకు కదలట్లేదు? అరే ఆ రోజు 1:30-2 అవుతుంది టైం, నీకు ఫోన్ చేసిన టైం కూడా 4 ఎప్పుడుకో అది, దాని నుంచి కదులు అంటే అది ఇప్పుడు 1:30 అవుతుంది, 3:30 దాకా నేను పంపించను అందురా. ఒక లంచ కోసం నేను ఇలా అంటావా? అదంటే అది కాదు లంచే, నువ్వు లంచా అన్నాడు. మరి ఏం లంచతనం చేశానో నన్నే వీడు ఏం పడుకోబెట్టాడో మరి నాకు తెలియదు. మరి అదే రికార్డింగ్ వినిపిస్తా కూడా ఉన్నావు కదా నువ్వు. విన్నాగా నేను అన్నాడు కదా, అందులో 2 minutes విన్నావేమో, మిగిలిందంతా ఏం విన్నావు? తర్వాత ఆ మాట అన్నందుకే మొత్తం విన్నా కూర్చుని ఒక రోజు. అరే ఇప్పుడు అయిపోయిందిరా, వాడు నన్ను లంజ అంటాడు, నేను లంజ కొడుకు అంటాను, అక్కడతో అది మనం ఏదో మాట అనుకుంటాం. సరే నేను దానికి కూడా యాక్సెప్ట్ చేస్తా, ఏం పర్లేదు. కాకపోతే నాకు న్యాయం జరగాలి. నేను వెళ్తూ ఉట్టి చేతులతో నేను వెళ్ళను అంతే. నాకు రూపాయి కూడా అవసరం లేదు. నేను నా తమ్ముడికి నా పిల్లలకి ఇచ్చుకుంటాను నేను అంతే. నేను మళ్ళీ బతుకుతాను, నేను మళ్ళీ అన్ని మళ్ళీ సృష్టించగలను, నేను అన్ని మళ్ళీ మంచిగా కాపాడుకోగలను. కాకపోతే ఈ దాంతో నేను క్యారీ చేయలేనురా నేను నిజంగా. ఇది తెంచుకొని నేను ముందుకు అడిగేస్తా. నేను తెంచుకుంటూ నిజంగా సైలెంట్ గా స్మార్ట్ ప్లేగా ఓకే బాయ్ అని కూడా నేను వెళ్ళను. నువ్వు లేకిదన్నా అనుకో, చిల్లరది ఇది లేబర్ దన్నా అనుకో, నేను రోడ్డుకి ఎక్కి వెళ్తా. ఈ విషయంలో నాకు సాయం చేయండి అంతే. ఇదే నేను అడిగేది. చేస్తాం సాయం, నువ్వు అడిగితే చేయకుండా ఉండవు, అందులో డౌట్ లేదు. అది ఎందుకంటే మా అందరికి అతనికన్నా నువ్వు ముఖ్యం. నిన్ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాం. అది జరగకుండా ముందు ట్రై చేస్తాం. తప్పదు అనుకున్నప్పుడు ఏది చేయడానికి సిద్ధమే మేమైతే. నాకు అది రావాలిరా బయటకు, అది బయటకు రావాలి. ఒకరు బయటకు రాకపోయినా అది లోపటే ఉండని, బయటకు రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ లోపు తెలుగు రాష్ట్ర జనాలందరికీ అది ఏం చేసిందో తెలియాలి. దానితో పాటు ఇతను కూడా రోడ్డుకు వస్తాడు. పడని అరే నేను రోడ్డుకు పడుతున్నప్పుడు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తాను రా? ఎందుకంటే నీ వాయిస్ జనాలకు అర్థం కాకపోయినా ఇప్పుడు కనీసం ఆ రికార్డ్ ఎవరన్నా విన్నా కానీ అతని వాయిస్ ఈజీగా గుర్తుపడతారు. అరే రాస్తారు, నేను బయటకు వచ్చే చెప్తా. మొన్న టీవీ నైన్కి ఫోన్ చేశా నేను, అతను అతనితోనే మాట్లాడా. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో కూడా మాట్లాడా. నీకెలా నేను వద్దని చెప్పాను, ఏబిఎన్ అతను కూడా వద్దని చెప్పా. నేను హోల్డ్ లో పెట్టా. నేను పొద్దున్నే చెప్పాక నేను ఆయన దగ్గర కూర్చోబెడతాను, ఆయనకి సమాధానం చెప్పమని. ఇదే నేను మాట్లాడి ఎదవనయ్యాను కానీ ఆ రోజు నేను ఆయన దగ్గర కూర్చోబెడతాను, ఆయన సమాధానం చెప్పమను. నాకన్నా ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీతో, నేను ఆయన ముందు కూర్చోబెడతాను, ఆయనకి సమాధానం చెప్పమను. నా వాయిస్ నచ్చలేదు కదా, ఆయన వాయిస్ కూడా నచ్చలేదని చెప్పమను. టోన్ ఎందుకు? క్వశ్చన్ అడిగాడనా? నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదురా. ఉన్నారు కదా అప్డేట్లు ఇస్తా కూర్చుని అన్న తోపన్న అన్న రాజన్న అని చెప్తే మంచిగా. నువ్వు కూడా నా అలాగే మాట్లాడుతున్నావు అంటే అయిపోయింది. ఇప్పుడు నువ్వు నేనే తప్పోళ్ళం. అతనికి ఎందుకు ఉంటది ఆవేశం? ఆ రోజు ఇప్పుడు అంటే సరే ఓకే, ఆ రోజు మాట్లాడాను అలా మాట్లాడా. ఫస్ట్ డే మాట్లాడిన రోజు ఎట్లా మాట్లాడాను రాజ్? ఫస్ట్ రోజు ఎలా మాట్లాడాను? ఫస్ట్ రోజు కూడా ఇంతే మాట్లాడా నేను, ఇంకా ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు అంటే సరే మొన్న దాని గురించి చెప్తున్నావు, మొన్న నేను సీరియస్ గా మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడాను. నీకు అర్థం కావట్లా? సారీ ఎందుకు? అదే నేను మాట మీద నుంచున్నా కదా, నేను చెప్పాలి సారీ వీడికి. అరే నన్ను క్షమించరా, మాట్లాడొద్దన్నాడు, నేను మాట్లాడకుండా ఉన్నాను. నీ నుంచి కూడా నేను ఇందాకే చెప్పా కదా, దానికి ఇందాకే నీకు కూడా చెప్పా. అతను చెప్పాడని చెప్పి నేను ఏమన్నా తప్పు? ఇప్పుడు నీకు నాకు ఏదైనా సంబంధాలు ఉంటే నువ్వు నాతో మాట్లాడుకోవడం ఒక అర్థం. నువ్వు నిజాయితీగా అది తప్పు. అరే సంబంధం గురించి కూడా కాదురా, వాడు వద్దన్నాడన్న మాటకి ఇచ్చాను నేను. అరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు అజీం గాడు, వాడు యూకే వెళ్ళాలి, వాడికి ఉండడానికి ప్లేస్ లేదురా, వాడు ఎక్కడో వాడికి లగేజ్ కూడా లేక హాస్టల్లో ఎక్కడో పెట్టుకుంటున్నాడు. నేను మీ ఇంట్లో లగేజ్ అన్న పెట్టుకోవచ్చా అంటే నేను ఎవరిని ఫ్రెండ్స్ అని, వాడి ఫ్రెండ్స్ ఎవరి రానివ్వట్లేదు, నా ఫ్రెండ్స్ ఎవరు వద్దని నేను ఫ్రెండ్ కూడా రానివ్వట్లేదురా. అందరిని వదిలేసుకుని ఒక్కదాని కూర్చోవాలా ఇంట్లో? కూర్చో, ఇంకా అతను చెప్పాడు కదా కూర్చోమని.
అది అదే నేను వాడిని కూడా రానివ్వట్లేదురా. మళ్ళీ వాడు నా మంచి కోరే మనిషి. నేను అదే అన్నా, నన్ను కూడా ఇప్పుడు నాతో నువ్వు నాకు అర్థం కాల. సరేలే మీరిద్దరు సెట్ అయ్యి బాగున్నారు మాట్లాడుతున్నా కదా, ఒక్క నిమిషం ఆగు. ఏదో ఎక్స్పెక్ట్ చేశానప్ప, మీరిద్దరు బాగున్నారు, సెట్ అయిపోయారు, కూల్, ఇంకా వదిలేసి ఉంటాడు, గొడవ పోయింది. ఒక్క నిమిషం ఆగు, నేను తింటూ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు రాజ్. సరే తవ్వద్దు, కొత్తది ఏమంటాడు చెప్పు, అడుగు. సరే తవ్వద్దు, కొత్తది ఏమంటాడు? ఫిబ్రవరి 19 అంటాను నేను. ఫిబ్రవరి 19 అంటాను. గోవా నుంచి వచ్చింది ఎప్పుడురా? నిన్ననా పాత దోవడానికి? ఒక నిమిషం ఆగురా, నేను గోవా నుంచి వచ్చింది నిన్ననా పాత దోవడానికి? అది బిగ్ బాస్ కి వెళ్లే ముందు రోజు వరకు ఆ రోల్ రైడర్ గాని కలుస్తున్నా, రోల్ రైడర్ గాని వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం దాని దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాడు రా. అంతగానే ఏముంటదిరా మీ మగబద్దుకి? అరే ఇప్పుడు నీ ఫ్యామిలీ వరకు వచ్చింది, నీ పెళ్ళాం వద్దు అంటే నువ్వు అయినా మాట్లాడతావరా? ఆగు, ఒక్క నిమిషం ఆగు. నీ పెళ్ళం వరకు రీచ్ అయింది, ఇంటి వరకు రీచ్ అయిందిరా. మాట్లాడుతుంటే అయినా మాట్లాడతావరా నువ్వు? సిగ్గు లేకుండా. నాకు అర్థం మాట్లాడతారు. పెళ్ళం ముఖ్యమా బయటది ముఖ్యమా? బయటికి 10 వస్తాయి, తర్వాత ఇవాళ కాపుతారు, రేపు పెళ్ళం రాదుగా. నేను అయిపోయింది మరి, అక్కడితో కట్టింగ్ అయిపోయింది. అరే ఏ రకంగా 100 సార్లు నన్ను ఎన్ని మాట్లాడాడు, ఇంట్లో నుంచి దెంగేమన్నాడు రా, రూపాయి సంపాదించి మాట్లాడమన్నాడు రా నన్ను. ఆ రకంగానే బిజినెస్ స్టార్ట్ అయింది. లేకపోతే బిజినెస్ ఎందుకు స్టార్ట్ అవుతురా? నాకు ఎందుకు పడుతుందిరా? నాకు డబ్బులు నాశనం చేసావు బ్రో. నేను కూడా ఎందుకు చేశాను, నేను ఎంకరేజ్ చేయలేదు తప్ప ఇప్పుడు కూడా ఫోర్స్ చేయలే. అనకూడదు బ్రో గారు, నాది కాదు. నరేంద్ర రెడ్డి అయితే మీరు ఇద్దరు కలిసి చేస్తారంటే నేను కూడా ఇచ్చే డబ్బులు మర్చిపోతున్నాను. నేను అది చేయాలనుకున్న కారణమే నేను నా కాళ్ళ మీద నిలబడాలి. అప్పుడు ఎన్ని మాటలు అనేవాడు రా, ఎన్ని మాటలు. ఒకసారి ఫోన్ అతనికి ఇవ్వు అంటే అదే అతను వినేలాగా. అదే వింటున్నాడు. బ్రో హలో, మొన్న నేను మాట్లాడింది అంటే దీని గురించి, ఈ గొడవ జరిగినప్పుడు నాతో మాట్లాడడానికి తను మాట్లాడటం మానేసింది. దానికి ముందు లాస్ట్ నేను ఏమనుకున్నాను తెలుసా? నేను పర్సనల్ గా నేను ఒకటి చెప్తాను, నువ్వు మాట్లాడు, నేను వింటా, లేదంటే నేను మాట్లాడేది నువ్వు విను. నువ్వు మధ్య మధ్యలో మాట్లాడితే నా వల్ల కాదు. నువ్వు చెప్పేసి లేదా నేనే చెప్తా తర్వాత నీకు. నేను అనుకున్నది చెప్తా. ఆ రోజు నేను అనుకుంది ఏంటంటే, నిన్ను పర్సనల్ గా కలిసి అయినా తనకు తెలియకుండా నిన్ను కలవటం నాకు పెద్ద పని కాదు. నాకు చాలా ఈజీ నిన్ను కలవటం. నిన్ను కలిసైనా నీతో తన బాధ ఎక్స్ప్లెయిన్ చేసి, అలా కాదు ఇలా చెయ్యి, మన ఇద్దరం ఆ రోజు ఫోన్లో ఇలా మాట్లాడుకున్నాం, తను బాధపడుతుంది, కనీసం నువ్వు నటించు, తన ముందు నటించు అని చెప్దాం అనుకున్నా. ఆ అమ్మాయి ఫోన్ అంటే ప్రతి రోజు నమ్మాను. అతనితో మాట్లాడుతున్నా, నీతో కాదు అసలు. లాస్ట్ 3-4 days నుంచి ఇది అడగకపోయి నేను చెప్తున్నా, క్లియర్ గా చెప్దాం అనుకున్నా. అప్పటికి నేను తను అడిగా, సరే నేనైతే అదే చెప్దాం అనుకున్నాను నీకు, దొరకకున్నాను లేకపోతే నువ్వు చేసే తప్పులేని. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ మాట ఇంకా ఆప్షన్ లేదు. ఆ అమ్మాయి అడుగుతుంది మమ్మల్ని ఏం చేయమైనా. నేనేదో నీ మీద కోపంగా ఉన్నాను, నీకు నా టోన్ నచ్చలేదు, సంథింగ్ నువ్వు ఇవన్నీ చెప్పావు. నేనైతే మనస్ఫూర్తిగా నేనైతే ఆ అమ్మాయికి తెలియకుండా పర్సనల్ గా కలిసి నిన్ను అమ్మాయి బాధ తీరుద్దాం అనుకున్నా. నేను తనకి తెలియకుండా నువ్వు ఉంచుతావు, ఎందుకంటే నేను నిన్ను కలిస్తే నువ్వు తనకి తెలియకుండా ఉంచుతావు ఆటోమేటిక్గా. నేను వచ్చి కలిసి మాట్లాడదాం అనుకున్నా, అదే అనుకున్నా. కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫోన్ చేయడం ఆపేసిందో, లక్కీగా నేను అనుకుంది ఏంటంటే, సెట్ అయిపోయారు వీళ్ళిద్దరు, కూల్ అయిపోయారు హ్యాపీగా. తను కూడా హైదరాబాద్లో ఉంది, నాకు ఆ విషయం తెలుసు హైదరాబాద్లో ఉన్నట్టు. నేను ఆ రోజు కూడా నేను కలిస్తే అడిగా 2 క్వశ్చన్లు నేను అడగనా? కాదు మాట్లాడిని. నేను తను కలిస్తే అడగాలనుకున్న క్వశ్చన్లు 2 ఉన్నాయి నాకు నార్మల్ గా, వీటితో పాటు దాని గురించి మాట్లాడదాం 1 minute. ఇప్పుడు నీ పర్సనల్ గా నువ్వు చెప్పు రాజ్, నాకు తెలిసింది నేను అడుగుతున్నాను. తను ఇప్పుడు ఆ కుక్కలు అన్నీ నీకు సంబంధించినవి, తను 1-2 కొనుక్కొచ్చుకుందో తెచ్చుకుందో నాకు అసలు ఏం నిజంగా తెలియదు. నీ కుక్కలను మేము ఎప్పుడు వచ్చి మీ ఇంటికి మేము ఎప్పుడు రాలేదు, తను నేను ఏమనుకుంటున్నావు నాకు తెలియదు. నేను ఏ రోజు డైరెక్ట్ గా వచ్చి కలిసి, ఇది నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు అవన్నీ నీవే కదా తను పెంచుతుంది. మాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ఎంత మెయింటెనెన్స్ ఇచ్చి ఎంత చేస్తున్నావో తెలియదు, కానీ ప్రెషర్ అయితే అమ్మాయి మీద పడుతుంది. ఆ పాల డబ్బులని, కుక్కలకి, అవన్నీ ఫుడ్ అని నువ్వు పట్టించుకోవట్లేదు. నేను మొన్న కలిసినా కూడా ఇదే మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నా. ఇవన్నీ తనకి బాగా బడ్డెన్ అయిపోయినాయి రాజు, నిజంగా అయిపోయినాయి. వీళ్ళు ఫోన్ చేసి ఒకరోజు బాధపడింది. నేను ఆ రోజు కూడా చెప్పా, అమ్మాయిని అడిగా, ఈ రోజు కావాలంటే నేను డబ్బులు వేస్తాను నీకు, నెక్స్ట్ మంత్ మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే నేను వేయలేను కదా. ఒకసారి 1 monthకి నేను హెల్ప్ చేయగలను, లేదు 2nd monthకి హెల్ప్ చేయగలను, నెక్స్ట్ మంత్ ఏంటి నీ పరిస్థితి అని అడిగా నేను.
నాకు అర్థం కావట్లేదు, రాజు పట్టించుకుంటాడా పట్టించుకోవట్లేదు. చేసినప్పుడు చేశాడు, నిన్నే రోజు చేయలేదు, ఇవ్వలేదు, అతను నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పాల. తను ఎప్పుడు నిన్ను బ్యాడ్ చేసి చెప్పాల మాతో. తను చేస్తున్నాడు కానీ ఈ మధ్య పట్టించుకోవటం లేదు, ఈ మధ్య ప్రెజర్ ఎక్కువైపోయింది. మరి నీ దగ్గర ఉండి వేయటం లేదా, నువ్వు లేక వేయటం లేదా, తను ఎందుకు చూసుకోవటం లేదు? నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు బయట అన్ని తిరిగినా తను ఏం మాట్లాడలేదు, వదిలేసింది. ఒక ఆడపిల్ల నీకు హ్యాపీ. ఇంతకన్నా అదృష్టం ఉండదు బ్రో నీకు, ఇంకెవరు దొరకరు. ఈ ఒక్క అమ్మాయి గురించి గట్టిగా పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ అనన్యాను, అది ఎవరో నాకు దాని పేరు కూడా సరిగ్గా నిజంగా ప్రామిస్ గా తెలీదు. నేను ఈ అమ్మాయిని కూడా అడుగుతా దాని పేరు ఏందో నాకు సరిగ్గా చెప్పని. దాన్ని ఒక్క దాన్ని వదిలేసి ఉంటే నువ్వు ఈ రోజు ఇంత టెన్షన్ పడవు. ఆ అమ్మాయి కనుక గట్టిగా అడిగింది అనుకో ఈ రాత్రి, ఆ అమ్మాయి ఈ రాత్రికి మమ్మల్ని గట్టిగా అడిగింది అనుకో, నాలంటే వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేసే వాళ్ళు ఒక 5గురు ఉన్నాం మేము. నిన్నైతే అన్యాయం చేస్తాం బ్రో. టెన్షన్ పడట్లేదు, ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. టెన్షన్ నువ్వు బయటకు పడవేమో, మేమైతే నిన్ను చాలా ఇబ్బంది పెడతాం నిజంగా చెప్తున్నా. అరే ఈ 5 రోజులు మాట్లాడట్లేదు ఎందుకంటే అమ్మాయి లోపల ఉంది ఆల్రెడీ. అరే నాకు ఇవన్నీ వద్దు, నేను పాత వస్తువులు తవ్వట్లేదు, దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఆలోచన చెప్పు. ఇంకా అతను నువ్వు ఎట్లా అంటే అట్లా అతనితో మాట్లాడు. నాకు నిజంగా దయచేసి ఒక్క విషయంలో ఇంకా ఓపెన్ గా నేను అడుగుతున్నా, ఇందులో సీక్రెట్ ఏం లేదు. నేను వెనక చేసే మనిషిని అంతకన్నా కాదు, మొహం మీద చెప్పి చేసే మనిషినే. ఇంకా అయిపోయింది. నేను నిజంగా వాడు మాట్లాడొద్దు ఇది ఇక్కడతో కట్టన్నాక నేను అన్ని తెంచుకొని నిజంగా నమ్మాను. నేను నమ్మాక మళ్ళీ జరిగింది చూసావా, ఆ నమ్మాక అది గోవాలో ఆల్రెడీ నమ్మాను, వెళ్ళట్లేదు అన్నాడు, వెళ్తున్నాడు, కలిశాడు, దాని బర్త్డే అన్నాడు, దాని బర్త్డేకి 2 రోజులు వెళ్ళాడు, దాని బర్త్డే నుంచి బయలుదేరాడు రమ్మనగానే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అలా చాలా స్టోరీలు ఉన్నాయి. నేను అదే ఒక నిమిషం ఆగు, నేను అవన్నీ కూడా వెనక్కి వెళ్ళట్లేదు. నేను గోవా నుంచి వచ్చాక స్టోరీస్ మాత్రమే మాట్లాడుతున్నా. ఫిబ్రవరి 18, 19 వరకు లాస్ట్ రికార్డ్